కేసులు పెడతాం, కరెంటు పోయిందంటే కేసులు పెడతాం, కరెంటు రాలేదంటే కేసులు పెడతాం, సర్కారోళ్ళు చక్కగిస్తలేరన్నా కేసులు పెడతాం, కరెంటోళ్ళ మీద సోషల్ మీడియాలో ఏం పెట్టినా కేసులు పెడతాం, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫోన్ చేసి బెదిరిస్తాం, ఇంకెక్కువ చేస్తే ఇంటి మీటర్లు పీకేస్తాం, కరెంటు కట్ చేస్తాం. ఇగో గిట్లా ఉన్నది కరెంటోళ్ళ కథ. కరెంటు వస్తలేదన్నా కేసే, కరెంటు పోయిందన్నా కేసే. మరి కేసులు లేక పోలీసు వాళ్ళు ఖాళీగున్నారో లేకపోతే కరెంటోళ్ళ మీద పాయడం ఎక్కువైందో తెలియదు కానీ బొచ్చెడు కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి మీద సార్ కేసు? జారిపడ్డట అయిపోయింది పోరి కాంగ్రెస్ వాళ్ళ కథ. కరెంటు వస్తలేదని ఎవరన్నా అంటే కేసులు పెట్టి బెదిరిస్తున్నా కరెంటు పోవుడు మాత్రం ఆగుతలేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ కరెంటు పోతూనే ఉన్నది. మొన్ననే జగిత్యాల కాడ కరెంటు పోతలేదు, 24 గంటలు ఇరాము లేకుండా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటేందుకు కరెంటు వాళ్ళు పెట్టుకున్న మీటింగులనే కరెంటు పోయింది. సంబంధించింది అడగాలని ఈ ముచ్చట మర్చిపోక ముందుకే నిజామాబాద్ కాడ కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ లా షబ్బీర్ అలీ సార్ మాట్లాడుతుంటే కరెంటు పోయి మైకు కట్ అయింది. ఇక అట్లనే నిలబడి మైకు చెక్ చేస్తే ఇజ్జత్ పోతుంది అనుకున్నాడో ఏమో జీవన్ రెడ్డి సారు. కూసో కూసో అని సైగ చేసి కూసోబెట్టిండు. అప్పట్లో సర్కార్ వచ్చిన కొత్తలా జీవన్ రెడ్డి సారు కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుంటే కూడా గిట్టనే కరెంటు పోయింది. ఏడనంటే కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్న కరెంటు వాళ్ళు పోలీసు వాళ్ళు మరి ఇప్పుడు హోల మీద కేసులు పెడతారో చూడాలి.